నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీరు చెప్పే చాలా స్టోరీస్లో విచిత్రమైన పక్షులు, ఉమ్, అవి వింత వింతగా బిహేవ్ చేయటం, దానికి తోడు మనుషుల్లాగా మాట్లాడుకోవటం. నేను స్టోరీలు చెప్పేటప్పుడు ఇంట్లో చెప్పినా లేకపోతే ఎవరితోన్నా మాట్లాడుతున్నా కూడా ఇదిగో పలానా జంతువు ఇట్లా మాట్లాడింది, మేక ఎట్లా ఆడింది, కుక్క ఇట్లా ఆడింది అనగానే వెంటనే మా బుడ్డది పక్షులు మాట్లాడతాయమ్మా, వాటికి మాటలు వచ్చా, ఎలా మాట్లాడే, తెలుగు మాట్లాడతాయా ఇంగ్లీష్ మాట్లాడతాయా అన్నప్పుడు నాకు ఈ టాపిక్ రేజ్ అయింది అనమాట. అసలు పక్షుల భాష ఏంటి రమ్మగారు? పక్షులు వాటి సొంత భాషే, పక్షుల భాషే మనుషులకు వచ్చు. పక్షులు రెండు మాట్లాడుకుంటున్నాయి, ఆ సౌండ్స్ విని మనిషికి తెలిసింది. నువ్వు కాశీ మజిలీ కథల్లో విన్నాము, అదే కదా. దానికి బోళ్ళంత పెద్ద కథ ఉంది. పక్షుల భాష, పక్షులది కూడా ఒక ప్రత్యేకమైన భాష. జంతువులకి జరగబోయేవి ముందే తెలుస్తాయి. అవును, అడవిలో సింహం వేటకు బయలుదేరంగానే పక్షులు అన్ని కామ్గా అయిపోతాయి. వాటికి తెలుస్తాయి, వాటికి తెలిసిపోతుంది, ప్రమాద సూచన తెలిసిపోతుంది. ఎక్కడైనా కార్చి చూస్తే ఒకదానికొకటి సంకేతాలు ఇచ్చుకుంటాయి. ఒక పక్షి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తుంది. జంతువులకి పక్షులకి వాటి భాష వాటికి అర్థమవుతుంది. ప్రమాద సూచిక, ఏ పరిస్థితుల్లో ఎలాంటి సౌండ్స్, ప్రత్యేకమైనది ఉంది. అదొక భాష ఉంది, అదొక శాస్త్రం ఉంది. ఆ శాస్త్రం మీద ఒక కథ కూడా ఉంది. రమగారు, నేను ఒక విషయం విన్నానండి, మీరంటే గుర్తొచ్చింది. పిల్ల కుక్క నాకు ఐడియా లేదు, పొయ్యిలో పడుకుంటే దానికి జరగబోయేది మొత్తం తెలుస్తుందని విన్నాను, కరెక్టేనా? ఏమిటో పల్లెటూళ్ళలో చెప్తారు, పొయ్యిలో పడుకోవటం చేస్తే ఏం తెలుస్తుందో దాని బాధ ఒకవేళ తెలుసు అనుకోపోతారు. అదేం చెప్పగలిగింది? అది మియావు అంటుంది. ఏమంటుంది? మియావు అంటుంది. అంతకంటే ఏమైనా అంటుందా? ఆ భాష రావాలి కదా. పిల్లులు వెచ్చగా ఉండటం కోసం పొయ్యిలో పడుకుంటాయి, దాలిగుంట్లో పడుకుంటాయి కుక్కలు. ఇప్పుడు ఏ పొయ్యిలో పడుకుంటాయి? మనకు పొయ్యిలు లేవు, పాడు లేవు. దాలిగుంట విన్నారా ఎప్పుడైనా? దాలిగుంట అంటే తెలుసా? మరి తెలీదు, ఎలా చెప్పాలి. పాలు అవి కాయటానికి దాలి అని చేస్తారు, పాలు కాచుకునే వాళ్ళు. తర్వాత జొన్నలు, ఉలవలు అవి ఉడకబెట్టడానికి ఒక గొయ్యి తీస్తారు. గొయ్యి తీసి శుభ్రంగా నున్నగా పేడతో అలికేస్తారు, దాంట్లో నిప్పేస్తారు, వేసి పిడకలు అవి పేర్చి పైకి ఇట్లా కొంచెం దాలిగుంట అంటారు దాన్ని. పైకి కొంచెం ఎత్తుగా పేరుస్తారు, కిందంతా కణకణలాడుతూ ఉంటుంది కదా. పాలు ఇది తాపీగా కాగవలసిన వస్తువుల్ని దాంట్లో పెడతారు. సాయంత్రానికో మధ్యాహ్నానికో పొయ్యి ఆరిపోతుంది, దాలి ఆరిపోతుంది, చల్లారిపోతుంది. మనకి పర్వాలేదుగా ఉంటుంది. కుక్కలు పిల్లులు వాటికి వెచ్చగా ఉండాలి చలికాలం. లోపలికి వెళ్ళిపోయి దాలిగుంటలో పడుకుంటాయి, పడుకుంటాయి. రాళ్ళు పెట్టి మనం 3 రాళ్ళు పెట్టి పొయ్యి పెడతారు. 3 రాళ్ళు పెట్టి పొయ్యి పెట్టేవాళ్ళు. మా ఇంట్లో దాలికి గుంట ఉండేది కాదు, అంటే అంతకు ముందు ఉండేది కాబోలు. నాకు ఊహ తెలిసే నాటికి ఈ మన మట్టి కుండీలు ఉంటాయి చూడు, పూల కుండీలు, పూలు పెట్టుకునేవి. మనకి ఇలా ఉండి ఇట్లా ఉంటుంది కదా. మా ఇంట్లో ఇలా వెడల్పుగా ఉండేది ఒకటి ఉండేది దాలి, దాని పేరు మట్టిదే. అది ఏం చేసేవాళ్ళు, చుట్టూతో పిడకలు పేర్చి పాలు పెట్టేది మా అమ్మ. నాకు తెలుసు, నాకు బాగా ఊహ వచ్చి 10 ఏళ్ళు వచ్చేదాకా కూడా ఆ దాలి వెలిగించేవాళ్ళు. పాలు బాగా కదా, ఎక్కువ పెద్ద గిన్నెతో పాలు పెట్టేవాళ్ళు. ఇంత గిన్నె ఉండేది మాకు. మేము మనుషులం ఎక్కువ, మాకు గొడ్డు గోద చాలా ఉండేవి, గొడ్లు బోల్డ్ పాలు. కర్రముక్కలు వేసుకోవచ్చండి అందులో? పిడకలు పెడతారు, కర్ర ముక్కలు పెట్టరు. మళ్ళీ ఎగసన దోసేది ఉండదు, పిడకలు పెట్టి వెలిగిస్తే అది రాజి రాజి ఆ పిడకల వేడితోటి ఇది కాగుతాయి అనమాట. పాలు కానీ లేకపోతే జొన్నలు, ఉలవలు లాంటివి. మనం పెట్టే వస్తువుని పెట్టి గుంట సైజు ఉంటుంది, దాంట్లో పోయి పడుకుంటాయి వెచ్చగా ఉండటం కోసం. పొయ్యిలో కూడా పడుకుంటాయి. ఇప్పుడు మామూలుగా నీళ్ళు కాచుకునేందుకు పొయ్యి వెలిగించుకుంటామా? మధ్యాహ్నానికి పొయ్యి ఆరిపోతుంది, స్నానాలు అయిపోతాయి. సాయంత్రం అవసరం అయితే వెలిగిస్తారు, మామూలు కాలాల్లో వెలిగిస్తారు. శీతాకాలం ఎవరన్నా చుట్టాలు వస్తారు, చంటి పిల్లలు ఉన్నారంటే ఏదో కాస్త పెట్టుకుంటారు, లేకపోతే ఉండదు. పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వ్యవసాయ పనుల వాళ్ళు సాయంకాలం పొయ్యి వెలిగించుకుంటారు వేడి నీళ్ళ కోసం. ఒక పొంత ఏదో దాని మీద పెడతారు, కుండ కానీ ఒక రాక్క కానీ. మా ఇంట్లో కాగే ఉండేది పెద్దది, కాకపోతే అది నల్లగా ఉండేది. అది రాగిదని చాలా ఏళ్ళు నాకు తెలీదు. నీళ్ళ కాగు అంటే నల్లగా ఉండేది, అది కాలి కాలి ఆ రంగులో కనిపించేది, ఏదో తెలిసేది కాదు. రాక్ కాగులు అవి పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అది తీసేసాక వెళ్ళి పిల్లో కుక్కో దాని దగ్గర పడుకునేది వెచ్చగా ఉండటం కోసం. దానికి జ్యోతిష్యాలు అవి వస్తాయని నేను అనుకోను, మరి నాకు తెలియదు. భవిష్యత్తు తెలుస్తుంది, జంతువులకి జరగబోయే ప్రమాదం, ఇప్పుడు సునామీ ఇలాంటివి వాటికి ముందుగానే తెలుస్తాయి. గాడిదలకు కూడా వాన వచ్చేది తెలుస్తుంది, అవి సంకేతం ఇస్తాయి. చాకళ్ళకి అంటే గాడిదల మీద బట్టలు వేసుకెళ్ళే వాళ్ళుగా. ఇప్పటి వాళ్ళకి తెలియవలే, ఇప్పుడు ఆ ప్రపంచం మారిపోయింది కదా. ఇది వరకు అయితే వాళ్ళు తెలుసుకునే వాళ్ళు, వాన వస్తుందని మర్నాడు చాకిరం వేసేవాళ్ళు కాదుట. దానికి ఊహ తెలిసిపోతుంది. కుక్కలు ప్రమాదాన్ని ముందే పసిగట్టాయి, అవన్నీ తెలుసుకునేవి. అయితే ఈ పక్షుల శాస్త్రం సంగతి చెప్తాం. పూర్వం ఇది ఒక అరేబియన్ నైట్స్ కథ, వీటి మీద, ఈ పక్షి భాష మీద. ఏమిటి ఇది కథ? అరేబియన్ నైట్స్ ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. అయితే ఆయన పడవ మీద ఎక్కడికో వ్యాపారానికి వెళ్తూ తనతో పాటు ఉన్న ఒక 9-10 సంవత్సరాలు తన కొడుకుని తీసుకెళ్ళాడట.
ఆయనకి ఏంటంటే పిల్లాన్ని బాగా చదివించాలని కోరిక. ఏదైనా ఒక ప్రత్యేక శాస్త్రం నేర్పాలి. భార్యకి చెప్పి తీసుకుపోయాడు పిల్లాన్ని. తీసుకెళ్ళి వెళ్ళగా ఏదో ఒక అరేబియాలో ఒక ఊరు వెళ్ళారు, ఒక చోటకి వెళ్ళారు, ఓ దేశం సముద్రాలు దాటి వెళ్ళారు. వెళ్తే ఏమైంది, ఆ ఊళ్ళో ఏమైనా విద్యలు అవి ఇవి ఉన్నాయా, వింతలు విడుదలని నాన్న కొడుకు కలిసి తిరుగుతున్నారు. తిరుగుతుంటే ఒక పాఠశాల లాంటిది కనపడింది. అందులో ఒక పక్షుల తాలూకు శబ్దాలు చేస్తూ ఒక సౌండ్ వినపడింది. మనుషులు ఎవరు చిప్ 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 చిక్ ట్రిక్ ట్రిక్ అంటున్నారు. ఆ ట్రిక్కి మీనింగ్ ఏమిటి, చిప్కి మీనింగ్ ఏమిటి చెప్తున్నారనమాట. ఇదేదో విచిత్రంగా ఉంది, ఏమిటో చూద్దామని ఆ నాన్న కొడుకు ఆ లోపలికి వెళ్ళారు. అక్కడ ఒక ముసలి ఫకీర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏంటంటే పక్షుల భాష పిల్లలకి విద్యార్థులకి నేర్పిస్తున్నాడు. పక్షి భాష, పక్షి ఎడమవైపుకి పరిగెడితే ఏమవుతుంది, కుడివైపుకి పరిగెడితే ఏమవుతుంది, ఏమిటి దాని ఉద్దేశం, అది చెప్పదలుచుకుంటుంది, ఏం చెప్తుంది అనేది చక్కగా శాస్త్రం ప్రకారం నేర్పిస్తున్నాడు. ఈయనకి చాలా సంతోషం వచ్చింది. అబ్బో ఎంత బాగుంది, మన పిల్లాడు కూడా నేర్పించాలని. అయ్యా నేను ఫలానా దేశం వాడినండి, వ్యాపారానికి వచ్చాను, ఇదిగో మా పిల్లాడు, వీడు చాలా బుద్ధిమంతుడు, చదువుకోవాలనుకుంటున్నాడు, నాకు కూడా చదివించాలనుంది, మీకు బోల్డ్ ధనం ఇస్తా, నా దగ్గర చాలా డబ్బు ఉంది, మా పిల్లాడికి పక్షి భాష నేర్పించండి అన్నాడు. సరే ఆయన ఒప్పుకున్నాడు. 6 ఇంతంత బ్యాగులతోటి ధనపు సంచులు తెచ్చిపెట్టాడు. పెద్ద పెద్ద బ్యాగులు తెచ్చిపెట్టాడు ఆయన, వ్యాపారస్తుడు తెచ్చిపెట్టి పిల్లాడిని ఆయనకు అప్పచెప్పాడు. పిల్లాడి చక్క బుద్ధిమంతుడు, ఉంచుకున్నారు. ఇతను కాస్త వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ తిరిగి మా ఊరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తానండి, అప్పటిదాకా మీ దగ్గరే ఉంచుకోండి, మా పిల్లాడి బాధ్యత మీదేనన్నాడు. ఇంకేముంది, పాఠశాలలో ఉండిపోయాడు. వాడు అక్కడే తింటూ అక్కడే తిరుగుతూ అక్కడే చదువు నేర్చుకున్నాడు అనమాట. ఈ వెళ్ళిన ఆయన ఒక 2 ఏళ్ల పాటు వ్యాపారంలో మునిగిపోయాడు. తర్వాత ఈ ఊరికి దారి మర్చిపోయాడు. అయ్యో, వ్యాపారంలో పడిపోయాడు, దారి గుర్తులేదు. సరే ఏమైంది, ఇంకా అట్లా అట్లా కొన్నాళ్ళు తిరిగిన తర్వాత ఇంటి దారి పట్టేశాడు. పిల్లాడి మాట జ్ఞాపకం లేదు. వ్యాపారంలో అంత డబ్బు పిచ్చలో పడిపోయాడు, బాగా సంపాదించాడు. ఇంటికి వెళ్ళేసరికి భార్య అడిగింది, ఏమండి మన పిల్లాడు ఏరియన్. ఇప్పుడు ఏం చెప్తాడు, మర్చిపోయానని చెప్పకుండా, అయ్యో మన పిల్లాడు చాలా కష్టం వచ్చింది, సముద్రంలో పడిపోయాడు దారిలో అని చెప్పాడు. భార్య బోబ నేర్చింది. అయ్యో లేక కలిగిన పిల్లాడు, మళ్ళీ పిల్లలన్నా లేరు, ఇట్లా పోయాడే అని 6 రోజులు కంటికి మంటికి ఏకధారిగా ఏడ్చింది. తర్వాత మెల్లిగా భార్యను సముదాయించేశాడు. ఒక 2-3 ఏళ్ళు ఇక్కడే ఉన్నాడు సొంత ఊళ్ళో. అప్పట్లో వ్యాపారాలు అవి అట్లా చేసేవాడు. తర్వాత ఏమన్నాడు, ఏమే నేను మళ్ళీ వ్యాపారం చేసుకొస్తానన్నాడు. ఇంకెందుకు, పిల్లాడన్నా లేడు, ఇప్పుడు బాగా సంపాదించుకొచ్చావు, మళ్ళీ ఎందుకు అని ఆవిడ చెప్పినా ఆయన వినలా, ఒప్పుకోలేదు. కాదు నేను వెళ్తా, నాకు చాలా సరదాగా ఉంది, ఎంతో సంపాదించుకొచ్చావు, ఈసారి వెళ్తే ఇంకా సంపాదిస్తాం, సూపర్ అన్నాడు. సూపర్గా సంపాదించుకొస్తానని భార్యని ఒప్పించాడు. సరే ఆవిడ ఏదో పని వాళ్ళని పెట్టుకుని ఇంట్లో ఉంటానంది. ఆయన మళ్ళీ బయలుదేరాడు. ఈసారి ఏమనుకున్నాడంటే, మనం మొదటిసారి దారి మర్చిపోయాం, ఫస్ట్ టైం వెళ్ళిన సరంగుని పట్టుకుంటే ఆ ఊరు వెళ్ళి ఆ పాఠశాల ఎక్కడుందో వెతుక్కుని వెళ్దామని చెప్పి కొడుకుని వెతకడానికి వెళ్ళాడు. 10 సంవత్సరాలకి 12 ఏళ్ళ పిల్లాడిని వదిలిపెట్టాడు. 10 సంవత్సరాలు అయింది అంటే 22 ఏళ్ల పిల్లాడైనా ఉంటాడా, 22 ఏళ్ల వాడు. సరే ఏమైంది, మెల్లిగా ఆ ఊరు వెళ్ళాడు. వెతుకుంటూ ఇట్లా పాఠశాల ఒకటి ఉండాలి, ఒక మసీదు పక్కనే పాఠశాల అని వెతుకుతూ వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా మా పాఠశాల ఉంది, శబ్దాలు వినపడుతున్నాయి, ఎవరో పాఠం చెప్తున్నారు. చూస్తే లోపల కుర్రాడు కూర్చుని ఉన్నాడు. ఇదివరకు వృద్ధ ఫకీర్ ఒక ఆయన ఉండేవాడు, ఇప్పుడు ఆ ప్లేస్లో ఆయన లేడు. ఇతన్ని ఎవరు గుర్తుపడతారు, ఈయన గుర్తుపట్టరు కదా. సరే ఈయన వెళ్తే ఫకీర్ గారు ఏంటంటే, ఫకీర్ గారు బయటికి వెళ్ళారండి అన్నాడు. కుర్రాడు మహాముచ్చటగా ఉన్నాడు, బాగున్నాడు, వాడే పాఠం చెప్తున్నాడు. కాసేపు అయ్యాక ఈయన అక్కడే కూర్చుని ఉన్నాడు. ఆ ఫకీర్ వస్తే అడుగుదామని ఆయన వచ్చాడు. ఆయన వచ్చి, బాగున్నారా, ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు, ఏమిటి అని కనుక్కుని, మీ అబ్బాయిని గుర్తుపట్టలేదా, ఈ పాఠం చెప్పేవాడు మీ వాడేనన్నాడు. వాడు ఉన్న విద్యార్థుల్లో గట్టివాడిని ఎంచి ఇవన్నీ మిగిలిన వాళ్ళకి పాఠం చెప్పమని చెప్పేళ్ళాను, ఈ అబ్బాయే మీ అబ్బాయి అనేసరికి ఆయన ఆనందపడిపోయాడు. అమ్మో నా పిల్లాడు ఎంత పెద్ద అయిపోయాడు, ఎంత వాడైపోయాడు అని కావలించుకున్నాడు కొడుకుని. మౌలవి గారికి ఇంకో 6 సంచులు సమర్పించి ఆయనకి, ఆ ఫకీర్కి చాలా సంతోషం అని ఆ గురువు గారికి దండం పెట్టి, పిల్లాడు కూడా 10 ఏళ్ళుగా అలవాటైపోయింది అక్కడ ఉంటాం, ఆయన వదిలేయటానికి కొంచెం దిగులు పడుతూనే వెళ్ళాడు. తండ్రి కొడుకు బయలుదేరారు. ఇప్పుడు ఇతను వచ్చేటప్పుడు అందరికీ చెప్పాడు, మా పిల్లాడిని పక్షి భాష నేర్చుకోవడానికి ఒక చోట పెట్టానండి, అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాక మా వాడు పక్షి శాస్త్రం నేర్చుకున్నాడని అదని ఇదని చెప్పాడు. అందరూ ఓహో అన్నారు. సరే ఏమైంది, వీళ్ళు ప్రయాణ మధ్యలో ఉండగా ఒకసారి ఈయన వచ్చి బయట చక్కగా ఈ డెక్క మీద కూర్చుంటారు కదా పడవల్లో, పెద్ద పెద్ద షిప్పులు కదా అవి, అక్కడ కూర్చుని ఉంటే 2 పక్షులు ఏదో మాట్లాడుకుంటున్నాయి. కిచకిచ అంటున్నాయి. ఆ తెరచాప ఉంటుంది, ఆ కట్టిన దగ్గరే ఉన్నాయి. అయితే ఆయన అట్లా విని అబ్బో మనకు అబ్బాయి ఉన్నాడు, వాడికి పక్షిశాస్త్రం బాగా తెలుసు, వాడిని పిలుద్దామని వాడిని కేకేశాడు.
అబ్బాయి వాళ్ళు అవి రెండు ఏం చెప్పుకున్నాయో చెప్పరా అంటే మాట్లాడలే అబ్బాయి, చెప్పలేవాడు. చెప్పపోయేసరికి ఆ పక్కన ఆయన అన్నాడు, ఏంట్రో ఇన్ని సంవత్సరాలు చదివాయించానో మీ వాడికి చదవాయింపు ఏమీ లేనట్టుంది, ఏమీ రాలేదన్నాడు. అనేసరికి ఇక ఒక్కొక్కళ్ళు వచ్చారు పక్కపక్క నవ్వుతూ, 15 ఏళ్ళు వృధా చేశాడు మీవాడు, మీసాలు పెంచాడు కానీ ఇంకేం పెరగలేదు, వాడికి చదువు రాలేదు, అది రాలేదు, తలా ఒక మాట అన్నారు. వాళ్ళు నాన్న నాయన నా పరువు నిలబెట్టరా, అవి ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పాలిరా నువ్వు, వీళ్ళందరూ చూడు నిన్ను నన్ను కూడా ఎక్కిరిస్తున్నారా, 6 మూటలు ముందు ఇచ్చా, 6 మూటలు తర్వాత ఇచ్చా, 12 మూటలు ఇన్ని సంవత్సరాలకు నేను డబ్బు ఇచ్చి నేను చదువుకు పెడితే నువ్వు చివరికి ఇట్లా చేస్తావా, చెప్పునైనా అని అడిగాడు. కుర్రాడు అన్నాడు, కాదు నాన్న, నాకు రాకపోవటం కాదు, ఆ చెప్పే మాటలు వింటే మీకు కష్టం తోస్తుందేమోనని చెప్పట్లేదు నాన్న నేను అన్నాడు. ఏం కష్టం తోచదు, నీకు అర్థమైంది, ఏమర్థమైందో చెప్పమన్నాడు. నేను రాజు అవుతాంట, మీరు నా దగ్గర సామాన్లు మోసేవాడు అవుతారని పక్షులు అంటున్నాయి నాన్న అన్నాడు. అనేసరికి ఈయనకి పళ్ళు కొరుక్కున్నాడు. ఈయనకి ఏం చేయాలో తెలియదు, పరువు పోయినట్టు అయిపోయింది కదా నలుగురు. ఈ మిగిలిన వాళ్ళంతా నిశ్శబ్దంగా ఉండిపోయి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమిటో వీడు చదువు విచిత్రంగా చెప్తున్నాడు. ఆయన ఇదంతా నిజమేనా అని అడిగాడు. అక్షరాల నిజానన్న, పక్షులు రెండు అవే మాట్లాడుకుంటున్నాయి, అవునా కాదా అని పైకి తిరిగి చిప్ 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 అని శబ్దం చేశాడు. అవి రెండు అవును అని రెక్కలాడించి వెళ్ళిపోయింది. అంటే అది అక్షరాల నిజం. దాంతో ఈయన ఒళ్ళు మండిపోయింది. 10 ఏళ్ల తర్వాత నేను తీసుకొస్తే వీడు రాజు అవుతాట, నేనేమో సామాన్లు మోసే కూలీ అవుతానా, ఈ పడవ నాది, కోట్ల కొద్దీ సంపాదించాను నేను, 12 సంచులు అవలీలగా ఒక గురువు దగ్గర పారేశానంటే నా దగ్గర ఎన్ని సంచులుంటే నేను పారేస్తాను, నేనెందుకు బరువులు మోసేవాడిని అవుతాను. వీడిప్పుడు నేను తీసుకెళ్తుంటే ఆ గురువు పాఠశాల నుంచి వచ్చాడు, అక్కడ బీద పిల్లలతో పాటే ఉన్నాడు వీడెట్లా రాజు అవుతాడు, నా కొడుకు రాజు అవటం ఏమిటి, ఇలా ఆలోచించుకుని ఇక మండిపోతోంది లోపల. ఇప్పుడు విన్న వాళ్ళందరూ రేపటి నుంచి మీ వాడు రాజయ్యాడా నువ్వు బరువులు మొత్తం అలా అంటారు. ఆ చిన్నతనాన్ని తట్టుకోలేకపోయాడు ఆయన. ఏం చేశాడంటే, కుర్రాడు మంచి నిద్రలో ఉండగా ఒక పెద్ద సామాన్ల పెట్టెలో సామాన్లన్నీ తీసేసి కుర్రాడిని అలాగా ఎత్తి అందులో పడుకోబెట్టి పెట్టెని సముద్రంలో పడేసాడు. పడేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయేసరికల్లా తీరా ఏమనుకున్నాడు, ఇంటికి వెళ్ళి భార్యకి పిల్లాడిని ఇచ్చారు, సముద్రంలో పడిపోయాడని చెప్దాం అనుకున్నాడు. నేను ఇదివరకు మాట వరుసకు చెప్పాను, ఇంకేం చెప్పడానికి లేక ఇప్పుడు అదే నిజమైపోయిందని అనుకుంటూ పోయాడు. తీరా వెళ్తే ఇంటికి వెళ్తే ఇల్లు ఏముంది, అక్కడ మన్ను ఏమీ లేదు, ఇల్లంతా కాలిపోయింది అతనికి. ఆ భార్య ఎక్కడో శల్యావశిష్టంగా బతుకుంది, ఒళ్ళంతా కాలిపోయిన స్థితిలో. ఇల్లు మొత్తం తగలబడిపోయింది. అతను ఎప్పటి నుంచో దాచిపెట్టుకున్న ఎంతెంతో డబ్బు, తాతల నాటి సమస్తమైన డబ్బు అన్నీ, చిన్న దూదు పరుపు కూడా మిగలకుండా మొత్తం పరశురామ ప్రీతి అయిపోయింది, కాలిపోయింది. సరే ఆవిడ ఎక్కడో ఎవరింట్లో తలదాచుకుంటుందని అక్కడికి వెళ్తే అసలు గుర్తుపట్టేలాగా కూడా లేదుట, మాసిపోయి ఆవిడ. ఇది కాలిపోయింది. మరి అయ్యో ఏమిటో ఇలా అయిపోయామంటే ఆవిడ వల్ల ఏడ్చింది. అని అబ్బాయి లేడంటే అబ్బాయి లేడు, సుబ్బాయి లేడు. ఇక ఇద్దరు కలిసి అలా ఉన్నారు. ఈ లోపల ఏమైంది, ఈ ఇంటి దగ్గర ఈ వస్తువులన్నీ పోయినాయా. ఇప్పుడు అతను కొత్తగా తెచ్చిన డబ్బు, ఎంతో డబ్బు అతను తేలేదు ఈసారి ప్రయాణంలో. ఎందుకంటే కొంత డబ్బేమో అక్కడ ఇచ్చేసాడు, కొంత డబ్బు ఇచ్చేసాడు. ఇక్కడ ఏం పెద్ద వ్యవహారం, ఇక్కడున్న అప్పులు పాతవి ఏవో వ్యవహారాలన్నీ తీర్చుకోవాలా, వాళ్ళవి వీళ్ళవి కొన్ని సామాన్లు వీళ్ళ దగ్గర ఉన్నవి, కొంతమందివి సామాన్లు తన దగ్గర పెట్టుకుని కొంతమందికి అప్పులు ఇచ్చాడు. సామాన్లు పోయినాయి, బయట నుంచి డబ్బేమీ రాదు ఇంకా. దాంతో ఇతను క్రమంగా ఇతని ఆస్తి దిగనాసి వెళ్ళిపోయింది. రెండోది ఏమిటంటే, కొడుకుని తనే చేతులతో చంపేశానన్న భావన అతన్ని కుంగదీసేసింది. పిల్లాడినైనా తెచ్చుకుని ఉంటే ఈ సమయంలో ఆసరాగా ఉండేది కదా, పొరపాటు చేశాననిపించేసింది. ఇక డల్గా అయిపోయాడు. ఇంతలో అక్కడ ఏమైంది, సముద్రంలో పడేశాడా, ఆ పెట్టె తేలుకుంటూ పోయి ఒక పల్లెటూరు చేరింది. సముద్రం అంచు వెంబడి అలా వెళ్తాయి కదా పెట్టెలు, పాత సామాన్లు అవి అలా తేలుతుంటాయి, బాటిల్స్ అవి తేలుతాయి సముద్రంలో. ఈ తేలి అది ఒక పల్లెటూరు చేరింది. ఆ పల్లెటూరులో ఒక చేపలు పట్టే జాలరాయిన చూసి ఇదేదో పెట్టె బాగుందని పెట్టె చూస్తే చాలా గట్టిగా దిట్టంగా ఉంది. లాక్కొచ్చాడు బయటికి, మోసుకెళ్ళాడు ఇంటికి. బరువుగా ఉంది, ఈడ్చుకుంటూ పోయాడు. ఈడ్చుకుని వెళ్ళిన తర్వాత ఏమైంది, భార్య తను కలిసి ఆ పెట్టె పగలగొట్టారు. లోపల చక్కటి బట్టలు వేసుకుని అందమైన పిల్లాడు పడుకుని ఉన్నాడు. వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళు కాస్త తెల్లబోయారు. నాయన ఎక్కడ పాడబోయి, నువ్వు ఏమిటో నాయన అని పైకి లేవదీశారు. అయ్యో ఎంత కష్టం వచ్చింది నీకు అని దగ్గర కూర్చోబెట్టుకుని వాడికి అన్నం సున్నం పెట్టి కాస్త చక్కగా దగ్గర కూర్చొని చూసుకున్నారు. బాగా చూసుకుంటే ఇతను ఏమన్నాడు, మీరు ఇక నన్ను పెంచుకోండి, మీరు నాకు పెంపుడు తల్లిదండ్రులుగా ఉండండి అని అడిగాడు. ఆ పెట్టెని పగలేసి ముక్కలు చేసేసి, పెద్ద పెట్టె కదా, చేసి చక్కగా వంట చేసుకున్నారు వాళ్ళు.
అక్కడి నుంచి ఇతను ఏం చేశాడంటే మంచి బట్టలు కట్టుకుని ఉన్నాడు కదా, చాలా ఖరీదైనవి, దానికి ఉన్న గుండీలు కూడా వజ్రాలేట, బాబా మెడకేమో ముత్యాలతో పనితనం చేస్తుంది, వర్క్ చేస్తుంది అనమాట, ముత్యాల వర్క్. అవి చొక్కా బుడదీసి ఇది ఎక్కడైనా శుభ్రంగా అమ్మి డబ్బులు పెట్టుకురా నాన్న, మన ఇద్దరు మనం హాయిగా ఉందామని చెప్పి, నేను ఇంకా పేద బతుకైపోయింది నాది, నేను ఇంకా ధనవంతుడి కుమారుని కాను, ఒక పేద జాలరివాడి కుమారుణ్ణి, కాబట్టి బట్టలు అమ్మేసాయి, నేను కూడా మీతో పాటు పేద బట్టలే కట్టుకుంటాను, ఏదో లాల్చి పైసమా వేసుకుని ఆ బట్టలు తీసి ఇచ్చేసాయి. ఆ బట్టలు అమ్మేశారు, అమ్మేసుకుని కొంత ధనం తెచ్చుకున్నారు. చుట్టుపక్కల అందరూ చెప్పుకున్నారు, వీళ్ళకి ఎన్ని సంవత్సరాలుగానో పిల్ల జల్లా లేరు, కానీ ఒక లక్షణమైన పిల్లాడు మాత్రం భలే దొరికాడు, వీళ్ళ ఇబ్బందులు తీర్చడానికి వచ్చాడు, భగవంతుడు ఇచ్చిన ఫరిష్తా వాడని చెప్పుకున్నారు. ఆ ఊళ్ళో అందరికీ తెలిసింది. అయితే ఆ ఊర్లో ఆ రాజుగారికి ఒక విచిత్రమైన సమస్య వచ్చింది. ఏంటంటే ఈయన సభ తీరుస్తాడట, రోజు ఒక 3 పక్షులు వస్తాయిట ఎక్కడి నుంచో వచ్చి, ఆ 3 పక్షులు ఏదేదో అరుస్తాయి పైన, ఎంతసేపో అరిచి చివరికి రాజుగారికి బట్టతలు ఉందట బ్రహ్మానందంగా, మామూలుగా లేదు, బ్రహ్మాండంగా ఉంది. ఆ బట్టతల మీద ఏమైనా తెచ్చి పడేసిపోతున్నాయి, రెట్టేస్తాయి, లేకపోతే దుమ్ము రాలుస్తాయి, ఏ గడ్డి పరకలో తెచ్చి అక్కడ పారేస్తాయి. ప్రతిరోజు ఆ కిచ గోలలో సభాసదులు ఏం చెప్తున్నారో ఆయనకు వినపడేది కాదు, అవి వెళ్ళేవి కాదు అవతలకి. ఇలాంటివి వస్తుంటాయి అప్పుడప్పుడు. ఈ రాజుగారికి విసుగు పుట్టిపోయింది, వాళ్ళని వీళ్ళని అడిగాడు, అసలు ఈ పక్షులు ఎందుకు వస్తాయి, అదేమో ఓపెన్ టాప్, ఎందుకు వస్తున్నాయి, పోనీ అవి ఏమిటో కిచకిచమంటాయి, ఏం చెప్తున్నాయి, ఈ రోజు నా నెత్తి మీద ఏదో ఒకటి ఎందుకు పడేస్తాయి అంటే, ఇక గడిచిందే ఇన్ని రోజులు గడిచినా రాజుకి ఈ సమస్య తీరలే. ఆయన ప్రధానమంత్రిని కేకేసి ఏం చెప్పాడంటే, వారం తిరిగే లోపల ఈ సమస్యకి సమాధానం చెప్తావా, తలకాయ ఎగరేయమన్నావా అనేది, లేదా ఎవడైతే ఈ సమాధానం చెప్తాడో దీనికి వాడికి అర్ధరాజ్యం రాసిస్తాను అని చెప్పేసరికి ఈ ప్రధాని ఇప్పుడు తన మెడబోతుంది, లేదా అర్ధరాజ్యం ఇవ్వాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఆ చుట్టాలు ఆయన ఎవరో వచ్చి, మన ఈ నదీ తీరంలో ఒకళ్ళు ఉన్నారు కదా ఆ బెస్తవాళ్ళు, వాళ్ళకు ఒక పిల్లాడు దొరికాడు, ఇట్లా 20 ఏళ్ళ వాడు భలే తెలివైన వాడు, చాలా బాగా మాట్లాడతాట అంటే, ఏమిటో అది చూద్దాం, సముద్రంలో కొట్టుకొచ్చిన పిల్లాడు ఎవరో చూద్దాము, వాడెవడో ఫరిస్తా అని చెప్పుకుంటున్నారని ఈయన పోయి అక్కడికి వెళ్ళాడు ప్రధానమంత్రి. వెళ్ళేసరికల్లా వీళ్ళు మాట్లాడుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చావు, అక్కడి నుంచి వచ్చావు, నువ్వు అది ఇది అని అడిగితే పక్షిశాస్త్రం తెలుసని తెలుసుకున్నాడు. అయితే మా రాజుగారికి ఒక పెద్ద సమస్య ఉంది నాయనా, వారం రోజుల్లో నా తల ఉండేలాగా లేదు అన్నాడు. ఈ కుర్రాడికి తెలుసు, ఆయన నడిచొస్తుంటే ఆయన పైనుంచి వస్తున్నటువంటి కాకి కేకలు పెట్టిందనమాట, వారం రోజుల్లో ఈయన తల పోతుందని ఈ కుర్రాడికి తెలియజేసింది. మీకు తల లేనట్టుందే అన్నట్ట వీడు. అనేసరికి నీకు ఎట్లా తెలిసింది ఏంటంటే, నాకు పక్షి భాష తెలుసు అని చెప్పేసరికి అలా సరే ఆయన ఏమన్నాడు, ఇట్లా రాజుగారికి సమస్య ఉంది, అర్ధరాజ్యం రాస్తారు, నువ్వు ఏదైనా ప్రయత్నం చేయమన్నాడు. అయితే సరే ఒప్పుకున్నాడు. కుర్రాడు మర్నాడు వచ్చేసరికల్లా రాజు, ఇంతమంది ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు, ఈ కుర్రాడు ఎవడో ఎక్కడి నుంచి వచ్చిన వాడికి ఏం తెలుస్తుంది అని భావించాడు. సరే సమాధానం సరిగ్గా రాకపోతే తలకాయ నరికేస్తామన్నాడు. రెడీగా ఉన్నాడు కుర్రాడు, వాడికి తెలుసు. సరే సభ తీర్చారు, పక్షులు వచ్చినాయి, పైకి విని అంతా విన్నాడు కుర్రాడు. ఏమంటున్నాయో చెప్పన్నాడు. 3 పిట్టలు వచ్చాయి కదా, అందులో ఒకటి ఆడపిట్ట, 2 మగ పిట్టలు. ఓహో. ఒకటి తూర్పు దేశం నుంచి వచ్చిన పిట్ట, ఒకటి 2 పిట్టలు పడమర దేశం, ఆడ మగ, అవి 2 ఇక్కడ ఉండేవి. అయితే ఏమైంది, 2 పడమర నుంచి ఇప్పుడు మళ్ళీ వచ్చింది, ఆ పిట్ట ఎక్కడికో వెళ్ళిపోయి వచ్చింది. ఇది ఒక పిట్ట ఇందులో ఈ పక్షికి మొదట జతకట్టింది, ఇది తన సొంత దేశం వెళ్ళిపోయింది, ఇక్కడ కాకుండా వెళ్ళిపోయేసరికల్లా ఒంటరిగా ఉండి ఆ పక్షి ఏం చేసింది, ఇక్కడ లోకల్గా ఉన్న ఒక పిట్టతోటి ఫ్రెండ్షిప్ చేసింది. వీళ్ళిద్దరూ కలిసి 2 సార్లు గుడ్లు పెట్టిన తర్వాత ఆ పాత పక్షి వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు కొట్టుకుంటున్నారు. దాని మొదటి మొగుడు వచ్చాడు అనమాట, పక్షి తాలూకు మొదటి భర్త వచ్చాడు. న్యాయం చెప్పు, నేను వీళ్ళిద్దరిలో ఎవరితోటి ఉండాలి అని అడుగుతోంది ఆడపక్షి. ఇది నిజమా కాదా అంటే, పక్షులు వచ్చి కూర్చోండి అని చెప్పాడు. 3 పక్షులు వచ్చి కూర్చున్నాయి మాట్లాడకండి అంటే నిజమేనమాట. అప్పుడు రాజుగారిని న్యాయం చెప్పమన్నారు. రాజుగారు న్యాయం చెప్పమంటే రాజుగారు ఏం చెప్తాడు న్యాయం, రాజుగారు నేను చెప్పలేను, నువ్వే చెప్పు సమాధానం అన్నాడు. ఏమన్నాడంటే, ఎవరి దేశం వాళ్ళు వెళ్ళిపోండి, ఈ దేశంలో ఉండదు. తూర్పు నుంచి వచ్చిన పక్షి తూర్పుకి వెళ్ళిపోవాలి, పడమటి నుంచి వచ్చిన పక్షి పడమటికి వెళ్ళిపోవాలి. మగ పక్షులు 2 వెళ్ళడానికి రెడీ అయిపోయినాయి, అవి 2 పక్కల నుంచి వచ్చినాయి. ఇప్పుడు ఈ ఆడపక్షికి ఏం చెప్పాడంటే, నీకు ఎవరంటే ఇష్టమైతే వాళ్ళతో వెళ్ళిపో నువ్వు అనగానే అది పడమటి పక్షితో వెళ్ళిపోవడానికి రెడీ వెళ్ళిపోయినాయి పక్షులు 3 ఒక్కసారి వెళ్ళిపోయినాయి. ప్రజలంతా జయ జయధ్వానాలు చేశారు. ఎంత సింపుల్గా మాట వినిపించేశాడు, చిరుపు చిరుపు అని శబ్దం చేస్తూ వీడు ఓహో అన్నారు. ఓహో అన్నాక, రాజా మీరు సంతకం పెట్టండి అని చెప్పారు. అర్ధరాజ్యం సంతకం పెట్టడం ఇష్టం లేదు ఆయనకి.
దీనికి డబ్బులు ఇవ్వాలా, దీనికి మనం ఆ రాజ్యం ఇవ్వాలా అనిపించింది. అయితే ఈ అబ్బాయి అన్నాడు, మీరు మొదట ఒక మాట ఒప్పుకున్నారు, ఒప్పుకున్న ప్రకారం చేసి తీరాలి. మీరు మెడ నరికేస్తానన్నారు, నేను ఒప్పుకున్నా కదా. ఒకవేళ ఈ పక్షులు కనుక నా మాట వినకపోయి ఉంటే మీరు నా మెడ నరికేవారు. అందులో ఏమైనా వెనక్కి తీసేది ఉందంటే వెనక్కి తీసేది లేదు. మరి రాజ్యం ఇవ్వడానికి వెనక్కి తీస్తే ఎట్లా అనేసరికి ఆయన ఒప్పుకోలేదు. ఆయనకు నచ్చలేదు. నేను ఆలోచిస్తానన్నాడు. అనేసరికి కుర్రాడు అన్నాడు, అలా కాదు, మీకు పక్షులు సత్తా ఏంటో చూపిస్తానన్నాడు. ఆకాశం వైపుకి తిరిగి పైకి తలకాయ పైకెత్తి 2 చేతులు పైకెత్తి ఏవో శబ్దాలు చేశాడు. ఒక అరగంటలో మబ్బు వచ్చేసింది పైన. వాన వచ్చేలాగా ఉందంటే కుర్రాడు పక్కపక్క అనమాట. వాన కాదు, సరిగ్గా చూడండి ఏమొస్తున్నాయని. భయంకరమైన పక్షులు మొత్తం ఆకాశం అంతా మేఘాలు కమ్మినట్టు కమ్మేసినాయి ఈ అబ్బాయి పిలిచిన పిలుపుకి. అబ్బా, దగ్గరకు వస్తే అవన్నీ పక్షులే, అన్ని అడవి పక్షులే. వీడు పిలిచిన పిలుపులు వినేసి వచ్చేసినాయి అవన్నీ. దూరం నుంచి చూస్తే మబ్బల్లే కనపడుతుంది, దగ్గరకు వస్తే పక్షులు. అన్ని పక్షులు మొత్తం ఊరంతా మేఘావృతంగా అయిపోయింది. అంటే కిందకు వచ్చి పొడిచేస్తాయి. రాజు కంగారు పడిపోయాడు. ప్రజలంతా ఏమైపోతారు? బాబాబు నీ పుణ్యం ఉంటుంది, ఆడవ పక్షులన్నింటినీ పంపించేసేయి. అసలు 1-2 ఆడవ పక్షులను చూస్తేనే భయం వేస్తుంది, అన్ని వేలాది పక్షులు చూస్తే కంగారు పుట్టదు. ఊరంతా గగ్గోలెత్తిపోయారు. రాజు అన్నాడు, వాళ్ళని పంపేసి అర్ధరాజ్యమే కదా, నేను సంతకం పెట్టిచ్చేస్తానన్నాడు. సంతకం పెట్టి ఆ కుర్రాన్ని తన దగ్గర ఉంచుకున్నాడు. ఇద్దరు వీడు సైగ చేసి చిన్న శబ్దం చేసేసరికి మొత్తం పక్షులన్నీ వెళ్ళిపోయాయి. రాజుకు నిజానికి పిల్లలు లేరు. ఊరికే దారైపోయేవాడికి ఎందుకు ఇవ్వాలనిపించింది ఆయనకి అంతే. తర్వాత క్రమంగా రాజు ఈ కుర్రాడు ఒకే చోట ఉండటంతో ఈ కుర్రాడు ఏం చేశాడంటే, తను పెంచుకున్నారుగా బెస్తవాళ్ళు, జాలరి అమ్మ నాన్న వాళ్ళని కూడా తెచ్చుకుని చక్కగా మంచి బట్టలు కట్టించి తనతోటే ఉంచుకున్నాడు. ఈ ఉంచుకుని కొంతకాలం అయ్యేసరికి రాజుగారు చనిపోతూ తన మిగిలిన రాజ్యాన్ని కూడా ఈ కుర్రాడి పరం చేసేసాడు. ఆ రాజ్యం మొత్తానికి అబ్బాయే రాజు అయిపోయాడు. ఇప్పుడు అక్కడ అమ్మ నాన్న ఉన్నారు కదా, వాళ్ళకి ఆ ఊళ్ళో ఏమీ కలి లేదు, గంజి లేదు, ఏమి పుట్టల వాళ్ళకి. సరే వేరే ఊరు వెళ్ళి ఏదైనా పని చేసుకుని బతుకుదామని వాళ్ళు ఈ ఊరు వచ్చారు. ఈ ఊరు వచ్చేసరికల్లా సరే రాజుగారు ఏం చేశాడంటే ఏవో కొన్ని పనులు చేయిస్తున్నారు, బిల్డింగ్ పనులు చేయిస్తుంటే ఒకరోజు ఈయన పైన నిలబడి చూస్తున్నాడు. మేడ మీద చూస్తుంటే సామాన్లు మోసుకెళ్తున్నారు కొంతమంది. ఈ లోపల ఒక ముసలాయన వచ్చి, నేను కూడా సామాన్లు మోస్తాను బాబు, 5-10 ఇప్పించండి అని తను పనిలో దిగి భార్యనేమో అంతఃపురం ఓడవడానికి దానికి ఏర్పరిచాడు. ఇద్దరూ చెరుకో పని చేసుకుంటున్నారు అక్కడ. ఈ పైన నుంచి చూస్తున్నాడు కుర్రాడు. ఈ ముసలాయన్ని చూసేసరికి ఏమనిపించింది, ఇంత పెద్దవాడు మొయ్యలేకపోతున్నాడు, ఏమిటో ఎందుకు ఇంత కష్టపడి పని చేస్తున్నాడు, పిల్లలు లేరా పని చేసి పెట్టడానికి? అమ్మ నాన్న పెద్దాళ్ళు అయ్యాక ఏం చేయాలి, ఇంట్లో కూర్చుని ఇల్లు వాకిలి చూసి కాస్త పిల్లా జల్లాన్ని కాపాడాలి. బలమైన మగపిల్లలు ఆడపిల్లలు పిల్లలు పని తీసుకురావాలి, పెద్దవాళ్ళు ఏం పని చేస్తారు? అందుకని ఆ ముసలాయన్ని పిలుచుకురమ్మన్నాడు. పిలుచుకురమ్మంటే సరే ఏమిటి బాబు అంటే, నాయన ఇది వరకు బాగా కలిగిన వాళ్ళమే, ఏదో వ్యాపారంలో పోయింది అన్నాడు. నువ్వు ఒక్కడవేనా అంటే, కాదు నా భార్య కూడా ఉంది, మేము ఫలానా ఊరి నుంచి వచ్చామంటే ఆవిడని కూడా పిల్లమన్నాడు. ఆవిడ పిలిచారు. ఏం పని చేస్తుందంటే, ఆవిడ అంతఃపురం ఊడుస్తుంది, మెట్లు అవి కడుగుతుంది, ఏదో చిన్న పని చేస్తుంది. మీకు పిల్లలు లేరా అంటే ఆవిడ ఏడవటం మొదలుపెట్టి, ఎందుకు లేడు నాయన, బంగారం అంటే కొడుకు ఎంత చక్కటివాడో, వాడు కాస్త సముద్రంలో పడిపోయాడు, వాళ్ళ నాన్న తీసుకెళ్ళి సముద్రంలో పడేసి వచ్చాడు వాడిని, పిల్లాడే ఉండుంటే మా గతికి ఇట్లా అయ్యేదా అని ఆవిడ ఏడ్చింది. మీ అబ్బాయిని గుర్తుపట్టగలవా అని అడిగాడు. అడిగితే నేను గుర్తుపట్టలేను. ఎందుకు గుర్తుపట్టలేను, మామూలుగా మనిషిని గుర్తుపట్టలేను, పెద్దవాడు అయిపోయి ఉంటాడు, భుజం మీద మా వాడికి మంచి పుట్టుమచ్చ ఉంది, వాడి పుట్టుకతోటే ఉంది, పుట్టినంగానే చూశాను నేను, అప్పటి నుంచి నాకు మా మచ్చ కంట్లోనే ఉంది, నేను గుర్తుపడతానంటే ఈ రాజుగారి చొక్కా విప్పి ఇదేనా అని చూపించాడు భుజం మీద. చూపించేసరికి ఆవిడ ఏడవడం మొదలుపెడితే, అయ్యో నా కొడుకు ఇంత వాడే ఇలాగ అయ్యాడు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఎట్లా వచ్చాడని ఆవిడ కొడుకుని కావలించుకుని ఏడ్చింది. ఏడ్చేసరికి ఈ తండ్రి, నాయన ఎట్లా బతికొచ్చావురా, సముద్రంలో పడేశాను నేను నిన్ను అంటే, నువ్వు పడేసిన సముద్రంలో పడేసిన ఆ పెట్టే నన్ను ఇక్కడికి తెచ్చింది, ఈ దేశపు రాజునైపోయాను నేను, ఆ రోజు పక్షులు చెప్పిన శాస్త్రం నిజమే అయింది, నేను రాజు అయ్యాను, నువ్వు బరువులు మోసే కూలీవయ్యావు, రోజు ఎవరిది ఎలా మారుతుందో చెప్పలేకపోతాం కదా, కానీ నువ్వు కూలీవ్ అవ్వటం, నా దగ్గరే కూలీవ్ అవ్వటం వల్ల ఇవాళ నేను అమ్మని నిన్ను కలుసుకోగలిగాను. అమ్మా నాన్న పాదాలు పట్టుకుని దండం పెట్టుకుని దగ్గర పెట్టుకున్నాడు. ఈ పెంపుడు అమ్మా నాన్న కన్న అమ్మా నాన్న ఇద్దరు కలిసి ఈ కుర్రాడితో పాటే హాయిగా ఉన్నారు. వాడు నేర్చుకున్న పక్షి భాష వల్ల. పక్షులకి భాష ఉంటుంది, దానికి ఇది వరకు శాస్త్రం కూడా ఉండేదిట. ఆ శాస్త్రం మీదే కథ బాగుంది కదా అని నేను ఇది పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడైనా నేను చెప్పొచ్చాను, చాలా బాగుంది రమ్మగారు. అరేబియన్ నైట్స్లోదే కథ. సో పక్షులకి భాష ఉందని మనం ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఓకే రమ్మగారు, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా జయ, నమస్తే.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.